అంటే నేను సో అందరికీ ఎస్ఐపి గురించి కూడా చాలా బ్రీఫ్గా వెళ్ళాలని అనుకుంటున్నాను అవును. నేను, ఎందుకంటే చాలా మందికి ఎస్ఐపి అంటే ఏంటి అనేది ఐడియా లేదు మాధవి అవును. గారు. సో అవును. దానికంటే ముందు ఇన్డెప్త్గా దీనికంటే ముందు బిజినెస్లో చాలా అన్సర్టెనిటీ అనేది ఉంటుంది, అవును. వాలటాలిటీ ఉంటుంది మనం అనుకున్నట్టుగా. సో బిజినెస్ ఏ బిజినెస్ ఫ్రిమ్ అయినా ఏ బిజినెస్ మెన్ అయినా సరే అవి ఫేస్ చేస్తూ ఉంటాడు. అవును. పక్కన పెడితే అవును. సో ఒకసారి హైస్ ఒకసారి లోస్ కామన్. అవును. బట్ ఒక బేసిక్ సాలరీడ్ ఎంప్లాయీకి, ఫిక్స్డ్ సాలరీడ్ ఎంప్లాయీకి అవును. ఒక థాట్ అనేది ఉంటుంది అవును. అండ్ ఒక విజన్ అనేది ఉండాలి. సో ఒక ఫిక్స్డ్ సాలరీడ్ ఎంప్లాయీ తన ఫినాన్షియల్ ప్లానింగ్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి సెక్యూర్గా ఉండడానికి, అవును. అది కూడా చాలా మంది తెలియట్లా. ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన 12 lakhs గెయిన్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా మందికి ఆ ప్లానింగ్ తెలియట్లేదు. అవును. అవును. సో ఫస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ విత్, మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, ఎమర్జెన్సీ ఫండ్ కోసం పక్కన పెట్టాలి. ఒక 6 months మీది ఏదైతే ఇన్కమ్ అంటే మీ ఎవ్రీ డే అంటే మంత్లీ మీకు ఒక 50,000 మీకు డే టు డే ఎక్స్పెన్సెస్కి అవసరమైంది అనుకోండి, అంటే ఇంటూ 6 అంటే ఎంత మనకి దాదాపుగా 3 లక్షలు, 3 lakhs వరకు మీరు ఒక ఎక్కడైనా సేవింగ్స్ అకౌంట్లో కానీ లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి మాకు మ్యూచువల్ ఫండ్స్లో, అందులో కూడా పెట్టేస్తే ఎమర్జెన్సీస్కి మాత్రమే దాన్ని యూస్ చేయాలి. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా జరగవచ్చు, లేదు అంటే ఏదైనా మీ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదు అంటే మీకు జాబ్లో అన్సర్టనిటీస్ రావచ్చు. సో ఇలాంటప్పుడు మీరు యూస్ చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మీకు ఇన్కమ్ స్టార్ట్ అవ్వగానే ఎస్ఐపిస్ చేయకూడదు. ఇన్కమ్ స్టార్ట్ అవ్వగానే మీ రిస్క్స్ని అడ్రస్ చేయాలి. అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అదే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి మిస్టేక్స్. ఇప్పుడు ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ అనగానే క్రెడిట్ కార్డ్ ఎలా వాడేస్తున్నారో, ఇన్సూరెన్స్ అనగానే ఏ పాలసీ తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, సార్ పాలసీ ఉంది మేడం అంటారు. ఏంటి సార్ అది, ఎండోన్మెంటా లేకపోతే మనీ బ్యాక్ పాలసీనా, యూలిప్పా, టర్మ్ పాలసీయా అని అడిగాను అనుకో, నో ఐడియా అంటారు. కానీ మాకు సెక్యూరిటీ ఉంది, తెలియదు వాళ్ళకి. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు కానీ వాటి గురించి అసలు ఏమీ తెలియదు. క్వశ్చన్స్ అడగరా. అసలు ఏంటి సార్, మరి క్వశ్చన్ అయినా అడగాలి కదా, ఎవరి దగ్గర అయితే మీరు తీసుకుంటున్నారో, ఇది దేనికి తీసుకుంటున్నారు, ఇది ఎండోన్మెంట్ పాలసీయా, ఎన్ని టర్మ్స్ కట్టాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకుంటున్నారా, లైఫ్ కోసం తీసుకుంటున్నారా, ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం తీసుకుంటున్నారా అనే క్లారిటీ ఉండాలి కదా మీకు. సో ఫస్ట్ మేము ఏం చెప్తామంటే, మీరు ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవద్దు. ఫస్ట్ థింగ్, ఫస్ట్ రూల్ పెట్టుకోండి. ఎవరైనా ఎన్నైనా ఫోన్లు చేయనియండి, బ్యాంకుకి వెళ్ళగానే మిమ్మల్ని ఎంతైనా మీద ఇప్పుడు వాళ్ళే కదా కన్విన్స్ చేసేస్తారు. ఎందుకంటే మీకు లోన్ కావాలి అంటే ఈ పాలసీ తీసుకోండి, ఈజీగా మీకు లోన్ చేస్తారు. దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు ట్రాప్ ద పీపుల్ ఇన్ టు దట్. బట్ మీరు అందులో పడకుండా ఉండాలి అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏమన్నా చెప్పండి, ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ కోసం చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అసలు ఎందుకు ఇన్సూరెన్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ వద్దు అంటున్నామంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, అది మధ్యలో ఆపారనుకోండి ఏదైనా, మీరు కట్టిన డబ్బులన్నీ పోతాయి. అది 20-15 years అండి, 15 years కట్టాలి. మీరు ఎందుకో ఆపారు, ఆపిన తర్వాత ఏమవుతుంది, అది ల్యాప్స్ అయిపోతుంది. ఇంతవరకు కట్టిన డబ్బుల పరిస్థితి ఏంటి, ఇంకా అవి కట్టిన వస్తాయా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరు దాన్ని సరెండర్ చేయాలి. సరెండర్ చేసిన తర్వాత కంప్లీట్గా రావు. మీరు కట్టిన దాంట్లో కూడా 40-30% కట్ అయిపోతాయి. సో మరి ఇంకా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్లోకి ఎలా వెళ్తామండి? లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ఎందుకంటే మన లైఫ్ ఇంత అన్సర్టైన్గా ఉండేటప్పుడు మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అనుకుంటూ ఇన్సూరెన్స్ పాలసీల వైపు వెళ్ళి మీరు మధ్యలో ఆపేస్తే చాలా మంది అమౌంట్ ఈ ఇన్సూరెన్స్ పాలసీల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలానే రిటర్న్స్ కూడా చాలా తక్కువ వస్తాయి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక టర్మ్ పాలసీ మాత్రమే మీరు తీసుకోండి. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి మీరు తీసేసుకోవచ్చు. సో ఈ రెండు అయిపోయిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి రావాలి. సో చాలామంది మా దగ్గరికి ఎస్ఐపి స్టార్ట్ చేస్తామంటారు, ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. బట్ ఏంటంటే వాళ్ళకి టర్మ్ పాలసీ ఉండదు, హెల్త్ పాలసీ ఉండదు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీరు ముందు స్టార్ట్ చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ రెండు తీసుకొని ఆ తర్వాత మీరు గోల్స్ అండ్ ఎస్ఐపీస్ అనేవి స్టార్ట్ చేయొచ్చండి. సో ఎస్ఐపీస్లో చాలామంది క్వశ్చన్స్ ఇప్పటికీ చాలా, అంటే రెగ్యులర్గా అందరికీ తెలిసిందే అయినా, మేడం ఒకసారి చేసాము ఎప్పుడైనా ఆపేయొచ్చా అనే క్వశ్చన్ అడుగుతారండి. డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ పాజ్ అనే బటన్ ఉంటుందండి. పాజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఒక 2 months మీరు కట్టలేకపోతే దాన్ని పాజ్ అనేది మీరు ఆప్షన్ని తీసుకుంటే, మనం కావాలి అనుకుంటే 2 months ఆపి మళ్ళీ ఎస్ఐపీస్ని స్టార్ట్ చేసుకోవచ్చు, లేదు క్యాన్సిల్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ అండి. మీరు ఎస్ఐపి అనేది ముందు అయితే మొదలు పెట్టండి. బట్ మొదలు పెట్టకుండానే అమ్మో మనం కట్టలేమేమో, ఎందుకు మనకి ఇదంతా కూడా మళ్ళీ మొదలు పెడితే దాన్ని కంటిన్యూస్ ఈఎంఐలా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఎస్ఐపి ఈజ్ నాట్ అన్ ఈఎంఐ అండి. మీకు ఎప్పుడైనా కావాలి అంటే ఆపేయచ్చు, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎస్ఐపి గురించి చాలా మందికి అవగాహన